తెలుగు కథ వింటారా ఛానల్‌కి స్వాగతం. మల్లాపురాన్ని పాలించే సత్యనాథుడికి నిత్యం ఖజానా నింపడంపైనే ధ్యాస ఉండేది. అన్ని రాజ్యాల్లోకెల్లా తన ఖజానా నిండుగా ఉండాలని, అలా ఉంటేనే పాలన సులభతరం అవుతుందని అనుకునేవాడు సత్యనాథుడు. దానికి తగ్గట్టే పరిపాలన మీద కంటే పన్నులు, ఇతర ఆదాయ మార్గాలపైనే దృష్టి పెట్టేవాడు. అయినా నిత్యం నిధులు సరిపోవడం లేదని అసంతృప్తితో ఉండేవాడు. ఒకరోజు, "ఓ రాజా, 7 పాత్రలలో ఉన్న వజ్ర వైడూర్యాలతో నీ ఖజానా నిండిపోతుంది. హాయిగా పరిపాలించవచ్చు. కానీ దీనిలో నీ ప్రయత్నం లేదనే అసంతృప్తి నీకు కలగకుండా ఉండాలని ఒక పాత్రలో సగం మాత్రమే ఆభరణాలు నింపాను. మిగిలిన సగం నువ్వు నింపి ఆ మొత్తాన్ని ఖజానాలో వేస్తే అది ఎన్ని తరాలకైనా సరిపోతుంది" అని ఒక దేవత రాజు కలలో ప్రత్యక్షమై చెప్పింది. రాజు వెంటనే మేల్కొని చూశాడు. నిజంగానే అక్కడ 6 పాత్రలలో నిండుగా, మరో పాత్రలో సగానికి కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆభరణాలు ఉన్నాయి. రాజు వెంటనే తన ఒంటి మీద ఉన్న ఆభరణాలు తీసి 7వ పాత్రలో వేశాడు. కానీ అది నిండలేదు. రాణి నగలు తెప్పించి అందులో వేసి చూశాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇలా కాదని ఖజానాలో ఉన్న ఆభరణాలన్నీ ఒక్కొక్కటిగా తెచ్చి పాత్రలో వేయడం మొదలుపెట్టాడు. ఎన్ని వేసినా ఆ పాత్ర నిండలేదు. ఆస్థాన మంత్రికి ఈ విషయం అర్థమై రాజు దగ్గరికి వచ్చి, "మహారాజా, ఆ పాత్ర ఉంది చూశారు, అది మీ మనస్సు లాంటిది. దానికి ఎప్పటికీ సంతృప్తి ఉండదు. మీరు ఆ విషయం అర్థం చేసుకుని ఈ వృధా ప్రయత్నం ఆపండి" అని చెప్పాడు. తనలో ఈ మార్పు తీసుకురావడానికి తన ఆరాధ్య దైవం ఇలా చేసి ఉంటుందని భావించి రాజు అప్పట్నుంచి ఖజానా కంటే పాలనపైన ఎక్కువ దృష్టి పెట్టి జనరంజకంగా పరిపాలన సాగించాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.